ప్రసాద్ రెడ్డి గారు, సో ఏ రకంగా చూస్తున్నారు ఇఫ్ బీజేపీ కంటిన్యూస్ ది సేమ్ ట్రెండ్? సో ఏ అంశాలు బీజేపీకి కలిసి వచ్చాయి, ఎక్కడ ఆప్ దెబ్బతినింది, ఏంటి విశ్లేషణ? నేను ఉదయం నుంచి కొన్ని చర్చలు చూస్తున్నాను, కానీ ఇక్కడ బీజేపీ అసాధారణ విజయాన్ని ప్రభంజనాన్ని రికార్డ్ చేస్తుందని చెప్పడం టూ ఎర్లీ అవుతుందండి. అలాగే ఆప్ తుడుచుకుపోయిందని చెప్పడం కూడా చాలా తొందరపాటు అవుతుంది. ఇంకా పోటీ ఎలైవ్ గా ఉంది. కానీ ఒక ప్యాటర్న్ మనం ఇటీవల రాజకీయాల 2000 సంవత్సరాల తర్వాత దేశ రాజకీయాలను అబ్జర్వ్ చేస్తుంటే 2 సార్లు ఎన్నిక జరిగిన తర్వాత మూడోసారి ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు 2004లో యూపీఏ వచ్చింది, 2009లో మళ్ళీ యూపీఏ వచ్చింది, 2014లో యూపీఏ తుడుచుకుపోయింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అలా వచ్చి తెలంగాణలో 2 సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, మూడోసారి ఓడిపోయింది. అలాగే అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక ట్రెండ్ ఏంటంటే 2 సార్లు వరకు ప్రజలు చూస్తున్నారు. మొదటిసారి ఈ యూపీఏ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. నిజానికి అన్ని ఏ రూపంలో చూసినా మన్మోహన్ సింగ్ గారు, కేసీఆర్ గారు చక్కగా పెర్ఫార్మ్ చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక వాళ్ళు ప్రభుత్వంలో కొంచెం అలసత్వం రావటము, లేకపోతే అవినీతి ఆరోపణలకు గురి కావడం, ఇలాంటి కారణాల వల్ల దెబ్బతిన్నట్టుగా భావించాలి. ఢిల్లీలో కూడా అదే జరిగిందేమో అనుమానం నాకు ఉన్నది. ఎందుకంటే లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్నారు. అలాగే పంజాబ్ లో కూడా అవినీతి ఆరోపణలు, ఢిల్లీలో అవినీతి ఆరోపణలు. అంటే ఈ దుష్ప్రచారం ఏ స్థాయిలో అవినీతి జరిగిందా లేదా అనేది ఒక అంశం. అవినీతి జరగకుండా ఉండదు. ఇండియా రాజకీయాల్లో అవినీతి లేని చోట లేదు. కాకపోతే అందరూ అవినీతి చేసిన వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నారా, దుష్ప్రచారానికి గురి చేస్తున్నారంటే లేదండి. రాజకీయ అవసరాల కోసము కేంద్ర ప్రభుత్వము ఈడీలను, ఐటీలను ఇక అందరిని ఉపయోగించి, రకరకాల విజిలెన్స్ వాళ్ళని ఉపయోగించి ప్రతిపక్షాలను అప్రతిష్ట పాలు చేస్తున్నది. అప్రతిష్ట పాలు చేయడంలో ఢిల్లీలో కూడా ఎన్లైటెండ్ ఓటర్స్ ఉన్న ఢిల్లీలో కూడా ప్రజలను నమ్మింపజేసింది అని మనం భావించవచ్చు. అయితే ఈ ఓటమి ఎంత భయంకరంగా ఉంటుందంటే చాలా మంది చాలా ఎక్కువ ఓట్లు వేశారు, కానీ అంత అంచనాలకు ఎగ్జిట్ పోల్స్ కి అంత అనుకూలంగా అంత భయంకరంగా ఆప్ పెర్ఫామ్ చేయలేదని అనిపిస్తుంది. మేము ఇంకా కొంచెము ఆప్ 1-2 సీట్లు సంపాదించుకోవచ్చు. అధికారం బీజేపీ సొంతం అవుతుంది. అంటే ఢిల్లీలో ఓటర్లు ఎప్పుడు ల్యాండ్ స్లైడ్ ఇవ్వడం అలవాటు పడ్డారు. లాస్ట్ టైము 2019లో అంతకుముందు అంటే 2 ఎన్నికల్లో ఆప్ పార్టీకి ల్యాండ్ స్లైడ్ ఇచ్చారు. అంతకుముందు ఒకసారి బీజేపీకి ఇచ్చారు. ఈ ల్యాండ్ స్లైడ్ ఈసారి ల్యాండ్ స్లైడ్ లేదంటే బీజేపీ ప్రభంజనం అని చెప్పడం అనేది తొందరపాటు అవుతుంది. బీజేపీ ప్రభంజనం కాదు, బీజేపీ గెలిచింది. ఏ రకంగా గెలిచింది, ఎందుకు గెలిచింది అనేది పర్సెంటేజ్ డిక్లేర్ చేస్తున్నారు. ప్రసాద్ రెడ్డి గారు, మీరు డిక్లేర్ చేసేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం ట్రెండ్స్ చూస్తే కనుక ఉదయం నుంచి చూసింది, ఇప్పుడు లాస్ట్ ఒక 15-20 మినిట్స్, ఒక అరగంట నుంచి చూస్తే ట్రెండ్స్ మారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం 13-18 స్థానాల్లో ముందంజలో ఉన్న ఆప్ ప్రస్తుతం 30 స్థానాలకు ఎగబాకిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అలాగే 40కి పైగా ఉన్న బీజేపీ 39 స్థానాలు, 39 స్థానాల్లో మాత్రమే ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది. అలాగే కేజ్రీవాల్ సో ఇంతకు ముందు వరకు వెనకంజలో ఉన్నారు, ప్రస్తుతం ఆయన ముందంజకు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే మనీష్ సిసోడియా, అతిషి అయితే అఫ్కోర్స్ ఇంకా వెనకంజలో ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. మీరు చెప్పినట్టుగా ఇది ప్రభంజనం అని చెప్పడానికి వీల్లేదు అన్నదానికి బలం చేకూర్చే విధంగా ఓటింగ్ పర్సంటేజ్ ఇంకా 40-45% ఆప్ వద్దే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. గతంలో 54% ఉన్న పర్సంటేజ్ ప్రస్తుతం అఫ్కోర్స్ 44 వరకు, అంటే 10% అనేది చాలా ఎక్కువగా అయితే ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. మాట్లాడదాం ఏ అంశాలు ఇక్కడ ఇంపాక్ట్ చూపించే ఎఫెక్టివ్ గా ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమి 1-2% ఓట్ల తేడాతోటే జరిగిందండి. ఇప్పుడు అక్కడ ఆప్ ఓటమి కూడా కొద్ది శాతం ఓట్ల తేడాతో జరిగిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఇక్కడ కేసీఆర్ పూర్తిగా తన ప్రజాభిమానాన్ని కోల్పోలేదు. అక్కడ ఆప్ కూడా తన ప్రజాభిమానాన్ని పూర్తిగా కోల్పోలేదు. దే హ్యావ్ గివెన్ ఎ గుడ్ ఫైట్. ఎన్నికల్లో జయాపజయాలు 1-2% ఓట్లతోటి మారిపోతాయి కాబట్టి ఆప్ను రైట్ ఆఫ్ చేద్దాము, లేకపోతే కేసీఆర్ ను రైట్ ఆఫ్ చేద్దామన్న ఆలోచన తొందరపాటు అవుతుందని నా అభిప్రాయం.